హల్లెలూయా. ఈరోజు మన టాపిక్ దేవుని మాట విని ఎడల కలిగేటువంటి మన జీవితంలో మెలుగు కావచ్చు, అద్భుతంలో కావచ్చు, దీనిని కావచ్చు. దేవుడు మన జీవితంలో ఒక అట్టడుగు స్థితి నుండి అంచెలంచెలుగా ఒక్కొక్క మెట్టు ఎక్కించడానికి దేవుడు మాట వినటం శ్రేష్టమని దేవుడు వాక్యాలు రాయబడింది. దేవుడు ఎవరిని కూడాను ఎక్కడో అగాధంలో ఉన్న వారిని అలాగే ఉండాలని కోరుకోలేదు. ఎక్కడో చీకట్లో ఉన్నటువంటి ప్రజలను అలాగే ఉండాలని దేవుడు కోరుకోలేదు. అలాగే అనేక మంది సంఖ్యల మధ్య మృగిపోతున్న జనం అలాగే ఉండాలని దేవుడు కోరుకోలేదు. అంతేకాదు ఇప్పుడు ఇలా అనేక కష్ట నష్టములకు, అనేక పరిస్థితులకు కొట్టపడుతున్న ప్రజలను అలాగే ఉండాలని కూడా దేవుడు కోరుకోలేదు. అలాంటి సర్వలోకాన్ని చూసి దేవుడు అన్నాడు, మీరు నా మాట విని ఎడల ఎంత మేలు అన్నాడు. నా మాట విని ఎడల దేవుడు బిడ్డారా, ఈరోజు దేవుడి మాట వింటే వచ్చే మేలేమిటి, ఫలితం ఏంటి? దేవుడి మాట విని నష్టపోయిన వారు ఎవరు ఉండరనే సంగతి మర్చిపో. వినక సర్వనాశనమైన వాడు ఉన్నారు. వినక లేదా లోపడక లేదా అవిధేయతగా ఉండటం వలన లేదా వ్యతిరేకత చూపడం వలన లేదా దేవుణ్ణి ఎదురోడు ప్రజలుగా ఉండటం వలన అనేక పరిస్థితులు ఎదుర్కొనే వారు ఉన్నారు. కానీ దేవుడి మాట వినడం వలన ఎంత ఉన్నతంగా వచ్చారో మనం చూస్తాం. కనుక నీ జీవితంలో వినటానికి ఇష్టపడాలి. వినటానికి నువ్వు పూర్తిగా దేవుని యొక్క అధీనానికి రావాలి. ఇదే దేవుని చెప్పమంటే, ఇంకేది కాదు. కనుక మాట ఈరోజు మన జీవితంలో ఎన్నిసార్లు దేవుని మాట వినకుండా పోతాం. ఎన్నిసార్లు మన దేవుని యొక్క మాటకు పెడచమని పెట్టాం. దేవుడు అనేక మనల్ని హెచ్చరిస్తున్నా, అది నాకు కాదులే అని చెప్పి ఇంకొకరికి అని చెప్పి అనుకుని నీవు వేరే వేరే దారులకు వెళ్ళినటువంటి జీవితంలో నీ జీవితంలో నీ పట్ల లేవా? కానీ దేవాది దేవుడు మాట్లాడుతున్నాడు. నువ్వు ఏమిచ్చి కూడాను నువ్వు ఆయన కనపడతలేదు. ఏమిచ్చి కనపడతలేదు. అందుకే మీకు గ్రంథము చూద్దాం. చిన్న ప్రవక్తల్లో ఒక ప్రవక్త చూడాలి. చెప్పన్యాకు బక్కుకు కూడా ముందు నహూము మీకా గ్రంథము దయచేసి 6వ వచనం 6 ఏమి తీసుకుని వచ్చి మహోన్నతుడైన దేవుని సన్నిధికి నమస్కారం చేతును, దహన బలులను దూడలను అర్పించి దర్శించునా, వేల కొలది పొట్టేళ్లను, వేలాది నదులంత విస్తార తైలములను ఆయనకు సంతోషము కలుగుజేయునా. నా అతిక్రమమునకై నా జ్యేష్ఠ పుత్రుని నేను ఇస్తున్నా, నా పాప పరిహారమునకై నా గర్భఫలమును నేను ఇస్తున్నా. కాదు, ఏమిస్తాం? ఆయన మాట వినకుండా ఏమండి, ఆయన మాట అంతా నీకు లెక్క లేకుండా ఆయన నేను పదే పదే హెచ్చరిస్తున్నా. తిరస్కరించి అవిధేతగా నడుస్తూ నేనేదో పెద్ద భక్తుడిని లేదా భక్తురాలను
నేను విశ్వాసం పాత్రుడు అనుకుంటూ నేను ఎప్పుడూ ఏ వారం కూడా మిస్ కాను. ఆదివారాలు కంపల్సరీగా వెళ్తుంటే అవుతానండి. నేను ఫస్ట్ లోనే కూర్చుంటానండి. ఏమండి అని చెప్పి గొప్పలు చెప్పుకుంటున్నాయి కంటే మాట వినడం చాలా అవసరం. మాట అనేది దేవుడికి వినాలని కోరుకుంటున్నాను. ఆలోచించండి ప్రియ, దేవుడి మాట ఎంత శ్రేష్టకరమైనది అంటే ఎంతైనా సరే వింటే అన్ని విషయంలో నువ్వు జీవుడికి పాత్రుడువు లేదా పాత్రురాలుగా దేవుడు చేస్తాడు. అందరికంటే పేదవాడిగా చేస్తాడు. నేను ఎప్పుడు కిందవాడిగా ఉంచాడో అనే సంగతి మర్చిపోవాలి. ఈ స్థాయి ఒకవేళ లోకంలో చూడటానికి తక్కువగానే ఉండవచ్చు. ఏమండి మొద్దుగా ఎక్కడున్నవాడు ఎక్కడికి వచ్చాడు? ఏసేపు ఎక్కడున్నవాడు ఏ స్థితికి వచ్చాడు? దానియేలు ఏ స్థితి నుండి అంత బబులోను దేశంలో మూడవాడుగా వచ్చాడు? అపోస్తలులు ఎన్నిక లేని వాడుగా చాలుగా ఉన్నటువంటి వారు యావత్ ప్రపంచంలో గొప్ప సువార్థికులుగా ముందంజ వేశారు. అంతేకాదు ప్రాణములో దేవుడి వరకు అలా బెదిరించేసారు. దేవుడికి స్తోత్రం. మాట విని ఈ విధంగా ముందుకు వచ్చారు. నువ్వు రక్షణ పొందిన దగ్గరికి ఇప్పటికి ఎన్నిసార్లు ఉల్లంఘించుతా? నాకు కాదులే, అసలు నాకు కాదు అని చెప్పిందంట. అదిగో పలానా ఆమెకండి, పలానా వాళ్ళకండి. ఏమండి సంఘంలో అందరికి సంబంధించింది వాక్యం. వాళ్ళకని వీళ్ళకని ఏమీ ఉండదు. కనుక ఎన్ని వందల సార్లు దేవాది దేవుడు నిన్ను ప్రేమించి హెచ్చరించుకున్నారు. నీవు అనేక పరిస్థితుల్లో దాడి మళ్ళుతున్న సందర్భంలో ఏ గుంటలోనో, ఏ గొయ్యిలోనో, ఏ మురుగుంటలోనో, ఏ తొక్క తోలులోనో దేనిలోనో పడి సస్తామని ఆయన అర్థం తప్పి నేను లేవనెత్తిన సందర్భాలు ఎన్ని లేవు. ఇవన్నీ మర్చిపోయావు. మాట వినకపోవటం నీకు వాడుగా. దేవుని స్తోత్రం. యశాప్రాప్తంగా చూసిన బాల్యం ఉందో నీకు మాట వినటం నేర్చుకోవాలి. దైవజనుల్లో ఉండే దేవుడు మాట్లాడాడు అంటే మా కాదు అనుకుంటున్నావా? ఏమండి పైవార్త సహా నా కాదు అనుకుంటున్నావా? ఒక దినమున వరుసగా పెట్టి గద్దించారు. అసలు నాకేమి తెలియదయ్యా, ఇద్దరు చెప్పడానికి పడింది కాదు. నేను మర్చిపోయినయ్యా పలానా రోజున ఏం జరిగిందో మర్చిపోయి. నువ్వు మర్చిపోయినా మర్చిపోకపోయి నువ్వు ఎలా ఉన్నా సరే దేవాది దేవుడు అన్నా మర్చిపో. మాట వినడం నేర్చుకో. మాట వినడం నేర్చుకో. పడి లేచిన కెరటంలాగా సొలొమోను లేచి చక్కని సామెతలు, ప్రసంగి, పరమగీతం రాశాడు. దేవుని బిడ్డ మన సోమపతి గారు వచ్చారు కదా, ఆమె గారు చూసిన వెంటనే వాస్తవానికి ఏదోగా అనిపించింది. ఏంటి ఆ విధానం ఏంటి నాయన? అట్లా చూస్తుంది.
వామ్మో ఏంటి ఇలా ఉన్నది అని అనుకున్నాను. అయితేనే సోలమతి పేరు సెట్ అయిపోయింది. ఏం స్తోత్రం. నాకు ఆ పేరు నాకు ఎందుకు సెట్ అయింది అనుకున్నానంటే, పరమగీతం 1వ అధ్యాయము చదవద్దు 5వ వచనం వెళ్ళిపోయింది. నేను నమ్మను అనే మాట సెట్ అయింది అనుకున్నాను. అవును, దేవునులు సౌందర్యం ఏమండి, ఆమెకి దేవుడికి ఇష్టమైన ఇష్టంగా చెప్పారు. నా పెద్ద కూతురి కంటే మహాయకుడు 2 సంవత్సరాలే పెద్దదండి. కలిసి ఆడుకున్నారండి సోలమతి గారు సిస్టర్ను. నా పెద్ద కూతురు చిన్నపిల్లలు అట్లా కనిపిస్తుంటారండి. నా పెద్ద కుమార్తెతో పాటు 1-2 సంవత్సరాలేనండి కలిసి ఆడుకున్నారు నా పిల్లలు. 13వ సంవత్సరం నుండే సేవలో ముందుకు వస్తాం. చిన్నతనంలో మ్యారేజ్ అని చెప్పి ఆశ్చర్యపోయాను. ఆలోచించండి, దేవుడు బిడ్డారా, మాట వినడం దేవుడి రోజు ఇష్టపడుతుంది. నిన్ను ప్రేమించిన దేవుడు నీ పట్ల గొప్ప ప్రణాళికను ఉద్దేశించిన దేవుడు నీ కొరకు ఆ ద్వారం తెరవడానికి సిద్ధంగా ఉన్న దేవుడు నీ కొరకు అనేక విషయములు హాస్యములు మనలో మాట్లాడి ఉన్నతంగా నిలబెట్టాలని సిద్ధమైన దేవుడు. ఈరోజు నా మాట వింటావా? ఈరోజు నా మాట వింటావా అనిపిస్తుంది. ఈరోజు నిన్నే అడుగుతున్నాను, చెప్పాలన్నారు. వింటావా? చెప్పడేమండి, తల ఒప్పొచ్చు నోటి చెప్పండి, పైగా చెప్పండి. అది వింటే అనే కుటుంబాలలో సహజంగా అంటారు, రే తల్లిదండ్రుల మాట నీతో బాగుపడతావురా అంటారు. అంటారా లేదా? అవును. కానీ అంతకంటే పరమ తండ్రి మాట్లాడుతుంది. వాళ్ళు వినొద్దని వినాలి. కష్టపడి కానీ పెంచి నేను భవిష్యత్తు నిలబెట్టినటువంటి తల్లిదండ్రులు ఖచ్చితంగా మాట్లాడాల్సిందే. అంతే. ఎంపిల్లారా, ఈ మధ్యాహ్న కష్టంలో దేవాది దేవుడి రోజు ఆయన మాట మీద ఎంత మేలు. ఒకసారి ఆసాపు గారిలో ఉంది ఇజ్రాయేల్ విషయంలో ఆత్మ ఆక్రమించింది ఆయన ఆత్మ. ఏదో చోట కీర్తనగణం 81వ అధ్యాయం 81వ అధ్యాయం ఆగు. కీర్తన గ్రంథం ఆసాపు గారు రాసిన కీర్తన 81వ అధ్యాయం 12వ వచనం చదవండి. ఈ సంతోషంగా చెబుతా ఉంటారు. కాబట్టి వారు తమ స్వకీయ ఆలోచన బట్టి నడుచుకొనున్నట్లు వారి హృదయ కాఠిన్యములకు నేను వారిని అప్పగించితిని. అయ్యో నా ప్రజలు నా మాట వినిన ఎడల ఇశ్రాయేలు నా మార్గములను అనుసరించి నడిచిన ఎడల ఎంత మేలు. నా మాట వినిన ఎడల ఎంత మేలు. దేవుడు అడుగుతున్నాడు, ఈరోజు నిన్ను అడుగుతున్నాడు. ఇంతకాలం దేవుళ్ళు ఉన్నావు, దేవుడు మార్గంలో ఉన్నానని చెప్తున్నావు, రక్షణ పొందానని చెప్తున్నావు, చక్కగా అన్ని విషయంలో ముందంత వేస్తున్నావు, మంచి అనుకూలం పొందావు. కానీ ఎంతవరకు ఉన్నా ఇజ్రాయేలు నీవు నా మాట విని అంతే, నువ్వు వెళ్ళలేదవా? నువ్వు నా మాట వినలేదు. వెనక హృదయాన్ని కఠినం చేసుకున్నావు. ఈరోజు వారికి నాకు అర్థం ఎదురమ్మకి వెనకమ్మకి ముందమ్మకి నీకు
అసలు నీకు రానే కదమ్మా? అదేనా బ్రహ్మ నీది ముసుగు. వస్తున్నావు క్రమంగా సందే మాకు చిన్న పెట్టు మాట వినకుండా కథనం చేసుకుంటున్నా. జాగ్రత్త వస్తామా, జాగ్రత్త వస్తామా. ఏ రోజుకి ఆ రోజు ఆదివారం దేవుడు నాతో ముక్కుసూటిగా మాట్లాడుతున్నాడని గ్రహించిన ప్రతి దేవుని బిడ్డల విశ్వాసం ధన్యం. దేవుని స్తోత్రం. అంతేకాదు ఆ వాక్య ప్రకారం దిద్దుకుని నడిచేవారు అంతకంటే ధన్యులు. నిత్యముగా దేవుడి రాజ్యవాది. అర్థం చేసుకుంటే నాకు నష్టమా, దేవుడికి నష్టమా? ఏమండి? ఓ భలే మాట్లాడింది ఈ రోజు. అసలు అంతా దానికే. దేనికి చెప్పలేమండి, చెప్పలేమండి. అప్పుడు కూడా అంతా దానికే. నీకు కాదు, నీకు మాత్రం కాదు. అబ్బో నీకు మాత్రం కాదు. పెద్ద వాళ్ళ మీద నెట్టడానికి సిద్ధపడి వచ్చావు ఆదివారం. అందుకే వచ్చావు. నీకు అవసరం వల్ల పోత, నీకు అవసరం లేదు. విజయన కలసంలో ఉన్నాడు. ఇజ్రాయేలు నీవు నా మాట వినలేదలా? ఎంత మేలు అంటున్నాడు దేవుడు. ఎంత మేలంటే ఎంతో అది ఊహకి అందదు, ఆలోచనకి అందదు. ఎంతో మేలు. ఆ మేలు నువ్వు అనిపించాను. దేవుడు నాకు ఈరోజు చెప్తున్నాను, నా మాట చెప్పి ధైర్యం ధైర్యం. నేను స్తోత్రం. వినకుండా వచ్చే నష్టాలు కూడా ఉన్నాయి. ఇది చెప్పాలి, అది చెప్పాలి. ఇది చెప్తే సంకలు ఎగరేస్తాడు, ఇది చెప్తేనేమో సమస్య చెప్తాడు. అయినా చెప్తాను, చెప్పను. ఎందుకుంటా నాకే పని చెప్పను అలానే రెండు చెప్తాను. ఇది చెప్పి చెప్పకపోతుంది, అది చెప్పి చెప్పకూడదు. వాళ్ళ దెబ్బ చెప్ప దెబ్బలు రెండు మనకే. దేవుడు కొట్టాలనుకుంటే ఎట్లనే కొట్టేస్తాడు. వింటున్నారా? సంఖ్యాకాండం 20వ అధ్యాయం. సంఖ్యాకాండం 20వ అధ్యాయం 20వ వచనం చదవాలి. తీసుకోవాలి త్వరగా. ఏదోము ఆ, ఇశ్రాయేలు ఆ. ఎంతసేపు అమ్మా? చదువు. ఏదోము ఆ. ఇశ్రాయేలు ఉమ్. తన పొలిమేరలలో పడి దాటిపోవుటకు క్షమించు. అది కాదు 12వ వచనం. అప్పుడు యెహోవా అప్పుడు యెహోవా మోషే అహరోనులతో ఉమ్. మీరు ఉమ్. ఇశ్రాయేలీల ఉమ్. కన్నుల ఎదుట ఉమ్. నా పరిశుద్ధతను ఉమ్. సన్మానించినట్లు ఉమ్. నన్ను ఉమ్. నమ్ముకొనకపోతిరి కనుక చాలు. నమ్ముకోలేదు, నమ్మలేదు అంటే అర్థం. మాట విని ఆలోచించండి. నా మాట మీరు నమ్మలేదు, వినలేదు. నమ్మకపోతే వినలేక, వింటే నమ్మి రెండు ఒకదానికొకటి లింకే అక్కబడి ఉన్నాయి, జతపరచబడి ఉన్నాయి. నా మాట వింటే విన్నాను అంటే అర్థం నమ్మారు. నమ్మిన వారు ఖచ్చితంగా వింటారు, విన్నారు కనుక నమ్మరు. నమ్మకపోతే నువ్వు వినవు. ఇక్కడ మోషే ఆహారంతో దేవుడు చెప్పాడు. దేవుడు బిడ్డలారా, మోషే ఆహారం విమర్శించంత అర్హత నీకైనా నాకైనా ఎవరికి. కానీ గొప్ప దైవజనుడు, ప్రవక్త, రచయిత, ఏమండి గొప్ప నాయకుడు, ఏమండి బహు విద్యావంతుడు, అన్ని విషయంలో
అప్పగింప పొందినటువంటి వాడు. ఇలాగున్నటువంటి మోషే గారు అప్పట్లో చాలా మంది ఉన్నారు. మోషే పుట్టినప్పుడు పచ్చికందులు 2 సంవత్సరాలు లోపు పిల్లలను చంపివేయబడినప్పుడు చాలా మంది పిల్లలు ఉన్నారు ఇజ్రాయేలు. కానీ ప్రత్యేకంగా దేవుడు అతను దాచిపెట్టి ఒక ప్రత్యేకమైన కార్యక్రమం ఉంది కనుక, ఒక నిర్గమం ఉంది కనుక చంపబడటానికి దేవుడు నాకు ఇష్టపడల. ఇతని ద్వారా గొప్ప కార్యక్రమం ఉందని దేవుడు గుర్తించాడు. ఇతని ద్వారా అనేక భయంకరమైన పరిస్థితుల్లో కూడా కొంత జనాంగాన్ని నడిపించే నాయకుడు సమర్థుడని గ్రహించాడు. అందుకని తీశాడు. అలాగా అన్ని విషయంలో ముందుకు తీసుకొచ్చినటువంటి మోషే గారికి అన్నను తోడిచ్చాడు, సగతంతా అది దేవుడు అతను నిలబెట్టి ఎన్నో గొప్ప కార్యములు ఎన్నో చేశాడు. మనందరూ తెలిసిందే. సగతాల ముంచుతాం. ఇక్కడ దేవుడు ఆత్మ ప్రత్యేకంగా మాట్లాడుతున్నది. మీరు నన్ను నమ్ముకొనగా అంటే మీరు నా మాట వినకుండా పోయారు. అంత అనుభవజ్ఞులు, అన్ని విషయంలో దేవుని మనసు తెలుసుకున్నవారు, దేవుడితో ముఖాముగా సంభాషించి మాట్లాడిన వ్యక్తులు, దేవుని బిడ్డగా అనుక్షణము దేవుని ఆత్మతో వెంబడించినటువంటి వ్యక్తులు నమ్ము కనకపోవటం ఏంటి? ఆలోచించండి. మీరు దీన్ని ఆస్వాద చేసుకుని ఆయనే నమ్మలేదు, వినలేదు, నేను ఏ పాటు దానని ఏ పాటు వాడని బలహీనమైన మాటలు మాట్లాడతాను. నేను అందుకు చెప్పటం లేదు, వచ్చే నష్టం కోసం చెప్పబోతున్నా. అర్థమవుతుందా? సచ్చు మాటలు పలకకండి. ఏమండి, ప్రభువుని వెంబడించిన శిష్యుల్లో పేతురు గారు బలిగిందగి అనేక మంది పొందారు. పొంపు నరవన సత్తుకు ఇక్కడ సత్తు మంద లేకుండా లేదండి. అప్పుడు స్నేహితుడు దేవుడికి అని పేరు తెచ్చుకున్నామని ఆయన కూడా ఆగురు ఉందిగా. అందుకని నిన్న అలాగే తప్పుడు పని చేయమన్నా. అది అజ్ఞాన కాలం. అదే కాలం ఆలోచించండి. ఇట్లాంటి సత్తు పుచ్చు మాట్లాడి బైబిల్ను అటు తిప్పి ఇటు తిప్పి వ్యర్థంగా ఇచ్చేసే వాళ్ళు అనేక మంది ఉంటున్నారు ఈరోజు. దావీదు లాంటి పాపిని కాదు నేను. ఏమండి, వినాలి మీరు. దావీదు లాంటి పాపిని కాదు. అయితే ఏమండి పొగిలి ఏడ్చి దేవుని మనసును పెన వేసుకున్నట్టే యోధుడు దేవుడు అనడానికైతే నోరు వచ్చింది. కొంతమంది మాట్లాడటానికి మంచి చెడు కూడా ఆలోచించారు, తెగబడి మాట్లాడతారు. అది నోరో దాని మాటతో నాకైతే తెలియదు. వాక్యాలు వింటారు, ప్రార్థన చేసుకుంటారు. నేను కోసం చేసుకుంటా ఆ కైలోను ఆ బొమ్మల్లారా నోరు కంట్రోల్. మధ్యాహ్నకాల సమయంలో ఆలోచించండి. నా మాట విని ఎడల ఎంత మేలు అని అక్కడ చెప్తే మీరు నన్ను నమ్ముకొనకపోతుంది. ఎవరు నమ్మేమ్మది? ఎవరు నమ్మినట్టు? సమాజాన్ని నమ్మేవారు. సమాజం కష్టమైన సమాజం. అవసరమైతే రాళ్ళతో చంపే సమాజం, అవసరమైతే గొయ్యి తీసి కూర్చోబెట్టే సమాజం. మామూలు సమాజంగా సేమ్ సిచ్యువేషన్స్ ఇప్పుడు జరుగుతున్నాయి. సమాజం నమ్మేదాడండి.
పొంది లక్షల మంది జనాన్ని నడిపించి ఎన్నో గొప్ప కార్యాలు చేసినట్టు ఈయన దేవుని నమ్మకం లేదంటే నమ్మసక్యమా? వినాలి మేము, ఆలోచించాలి. నమ్మసక్యమా? నిద్ర మొహాలు పెట్టాడు, పేర్లు చెప్పడం, జన్మ చూడవద్దు. నమ్మసక్యమా? నమ్మటానికి కష్టమే కానీ అక్కడ రాయబడాలి. ఎదుటి మాట్లాడు పరిశుద్ధాత్మ రాయించాలి. నమ్మకపోవటం, మాట వినకపోవటం వల్ల నష్టాలు ఏమిటో తెలుసండి. నెంబర్ 1, అంతట గొప్ప ఆయన కూడా, అంతటి మహా పేరు ప్రఖ్యాతులు ఉన్నతమైన స్థితికి వెళ్ళినట్టు ఆయన కూడా నువ్వు నిత్యమా కన అంటాడు. ఏంటంట? కారణం ఏంటి? నా మాట అంతే. ఎంత వాడైనా అంతే. నేనే ఇంద్రుని సెంటుని, ఇంద్రాలు సెంటుని భూమి తల కింద చేస్తానంటే అది కొంతవరకే. ఆలోచించండి ప్రియ. నువ్వు మాత్రం చెప్పండి అమ్మా, ఎంత జాదు? అస్సలు జాదు. అయ్యా చేరనన్నావు, నేను కలుగుతున్నాను, నేను చెప్తున్నా చింతించు. అది దూరం నుండి ఒకసారి చెప్తానయ్యా. నేను ఆ మాట చదివి చదువుతాను. జీవిస్తాను 3వ అధ్యాయంలో ఒక్కసారి చూస్తాను అయ్యా. దూరం నుండి చూస్తానయ్యా, దూరం నుండి చూస్తానయ్యా. ఏమిటంటే ఏమండి, భక్తులు పితరులు దూరం నుండి చూసి వందాలు చేశారు. నేను దూరం నుండి చూస్తాను అనుకున్నాను. ఆయన మాట వెతకపోతుంది, ఎంత ప్రమాదం మీద ఆలోచించాను. ఇవెంత భక్తి చేసినా, ఎంత ప్రార్థనపరులు అయినా, ఎంత వాక్యానుభవం ఉన్నా, ఎంత దేవునితో మాట్లాడాలి ఉన్నా, ఎంత దేవునితో సహవాసం ఉన్నా, ఎన్ని విషయంలో నువ్వు ఉద్యోగంగా రేపబడినా మాట వినకపోతే ఇదే గతే. అంతే. వినటం నేర్చుకో, నమ్మటం నేర్చుకో. అందుకే తీస్తాను 3వ అధ్యాయం చదువు. ఏ పర్వతం మీద ఉంది అన్నాడు, చూస్తానన్నాడు. చూడు, తీస్తాను 3 చదువునమ్మా. నీవు ఈ యోర్దానును దాటకూడదు గాని. చదవండమ్మా, చదవండి. యెహోవా మిమ్మును బట్టి నా మీద కోపపడి. అదే మరి చదువు. యెహోవా మిమ్మును బట్టి నా మీద కోపపడి నా మనవి వినకపోయాను, నా మనం వినకపోయాను. మరియు యెహోవా నాతో ఇట్లానేను, చాలును ఈ సంగతిని గురించి నాతో మాట్లాడవద్దు. స్తోత్రం, హల్లెలూయా. ఈ మాట చదివి నేను చాలా సందర్భాలు చేర్చాను. మోషే ఇదే కాదు, మోషే ప్రార్థన చేస్తే, మాట్లాడితే దిగి వచ్చిన దేవుడు ఈరోజు ఏమంటున్నాడు? వినాలి. ఎంత చూస్తున్నాను, దేవుడిని కింద దించిన దేవ మోషే కాదు. ఈరోజు లేదో వినాలి బాగా. ఈరోజు లేదు. మోషే మాట్లాడతాడు, ఇంకా చాలు. ఇంకా నన్ను అడగవాలి. ఏమని ఏమని అడగొద్దు. ఏమని? నేను చూస్తాను దూరం నుండే, నా కొండ ఎక్కుతా, ఈ కొండ ఎక్కుతా, దాన్ని ఎక్కి దీన్ని ఎక్కి చూస్తాను అని చెప్పేది కదా. అడగొద్దు. నువ్వు చాలవు కదా. దేవుడు ఒక మారు మాట్లాడను, 2 మార్లు మాట్లాడను. మనుషులు గ్రహించాలి. నీవు నేను కాదు, మనుషులాగా విస్తరించి మాట్లాడతాను. మీరు నన్ను నా మాట వెళ్ళి నన్ను నమ్మకం
మనుషులు నమ్మేవా? లోకాన్ని నమ్మేవా? ఆస్తుపాస్తులు నమ్మేవా? అంతస్తులు నమ్మేవా? అమ్మా, బంధు వర్గాన్ని, బలాన్ని మొత్తాన్ని వాటేసుకుని నమ్మేవా? ఏం నమ్మావు? దేవుని నమ్ముకొనగా తెని నమ్ముకున్నావు. యెహోవాను గాక వేరొక దాన్ని ఆశ్రయించే వానికి శ్రమలు విస్తరిస్తాయి అని కాదు, శాపం వస్తాయి. ఏది నీ జీవితంలో ముఖ్యం? ఫస్ట్ దేవుని రిఫరెన్స్, నెక్స్ట్ నీ ఇష్టం. ఆలోచించాలి. ఎందుకు మోసే ఒకసారి చెప్పేస్తాను. వెళ్ళి ఎందుకు నీకు ఆశ? ఎందుకు నీకు ఆశ? ఎందుకు అమాత కొడుకు పుట్టింది నీలో? ఒట్టనవ్వకో, ఆశ రేకెత్తించుకో. చాలిక ఇక బాధాకరమైన ఆలోచించాలి. ఇదేదో మీకు ఎలా ఉందో వింటాను నాకు ఇది చదివితే ఆత్మతో గెలుచుతారు. ఏడ్చాను చాలా సందర్భాలు. అవును, రెండిట్లాగా ఆత్మతో చదవాలి. అవాజీ పర్వతం మీదకి చూస్తానయ్యా అన్నాను. దూరం నుండి చూస్తానయ్యా ఆయన ఆశ. పాపం ఏమండి, ఇంత గొప్ప నాయకుడు అని పేరు తెచ్చుకున్న ఆయన, లక్షల మంది ప్రజలు నడిపించిన నాయకుడు ఆ మాత్రం కోరిక ఉండదా అండి? చెప్పాలి, ఉండదా? అందుకే అనుకుంటాను ఈ కోరిక గీరిక తర్వాత పక్కన పెట్టాను. 39 క్లీల్ చేసి ఒక్కట్లో పోయినప్పుడు ఆలోచించాను. ప్రియులారా, దేవుని మాట వినొచ్చు అన్యత. ఓ ఇశ్రాయేలు, నువ్వు నా మాట వినలేకుండా అది నీకు ఇప్పుడు కనిపించకపోవచ్చు. ప్రతి ఇవియు శ్రేష్టమైనటువంటి ప్రతిదీ జ్యోతి నేయుడకు యేసు ప్రభువు నీకు సంచితమైతే ఇస్తున్నావా? నిగరిస్తున్నావా? క్షణికమైన వాటి కోసం, క్షణి బంగురంగా కనిపించే వాటి కోసం అజలు చేస్తున్నావా? సమాజం ఎదుట ప్లస్ నన్ను నమ్ముకోలేదు. రెండు జరిగింది అక్కడ. మోషే అహరోను చేసినటువంటి విషయం, ఒకటి సమాజం ఎదుట నన్ను సన్మానించలా, గౌరవించలా. నా నామం అన్ని నామముల కంటే శ్రేష్టమైన నామం, అందరికంటే పైగా ఉండే దేవుడు. అమ్మా, అదృష్ట దేవుడు, ఆదిలో ఉన్నటువంటి దేవుడు, ఆది సంపూర్ణుడు. భూమికి పునాదులు వేయక ముందే పర్వతులు పుట్టబట్టే ఉన్నటువంటి దేవుడు. అయినా నందు అమ్మలేదా? అంటే నా నమ్మకం నువ్వు సమాజం ఎదుట వస్తావు, సన్మానించవా అంటే ఏంటి? అంటే అర్థం ఏమిటి? అర్థం ఏమిటి? ఆలోచించుకోండి. అహంకారమా, గర్వమా, అతిశయమా? నేను హెచ్చించుకుంటున్నావా? ఎంత లప్ప అని మనసులో గజిబిజబడిపోవడం అనుకుంటా. వెంటనే అవి ఏమవుతాయో నాకు తెలియదు, కానీ నేను తిన్నే అడిగితే ఏమవుతాయి అనిపిస్తా. అందుకే పాత ఒక వచ్చి ఉంటే, కట్టిన ఇల్లు తన ధాన్యములు కనబడు బంధు మిత్రులును, కట్టిన ఇల్లు తన ధాన్యము
పాడు పండు నేర్చులును గూడు నిరసి పొడినతో వెంటని తోరాడెవరు రమ్ము తరుణమిదే పిలచుతున్నాడు రమ్ము నీవి కాదు ఏమండి నేను వెళ్ళి కష్టపడ్డానండి కొన్న వద్ద బాధ్యతల్లో ఒక మాట ఇద్దరు మాటలు విన్నా నేను కూర్చోండి 30 సంవత్సరాల నుంచి కూడా పెట్టుకొని కష్టపడ్డానండి అంత 30 సంవత్సరాల నుండి కష్టపడి సమకూర్చుకున్నానంట ఆక్రందించాను అది విన్న వాళ్ళకే తెలుసు కష్టపడి చదువుకున్నాం పీజీ చేసాం ఎండి అన్నీ వెళ్ళిపోయినాయి ఒక 10 నిమిషాల ముందు పెళ్లి చేస్తాను నేను జాగ్రత్త పడతాను ఆక్రందించిన జనం లేకపోతే ఆలోచించండి ఏది నీది కాదు ఏది దేవుడి మాట నేర్చుకో దేవుడి మాట వినటం నేర్చుకో ఉంటే ధన్యుడు దగ్గర మాటలో వినటం వల్ల కష్టం ఉంది నష్టం ఉంది బాధ ఉంది వేదన ఉంది దీనిలోనే సంతోషం ఉంది సమాధానం ఉంది ఆదరణ ఉంది గొప్ప కృపలో ముందరికి చూసారండి కనుక వినడం నేర్చుకో ఇప్పుడు నుండి కొత్త పద్ధతి చేయి అప్పుడు నేను చెప్పింది ఏంటో తెలుసా నేను చూడమ్మా మోసంతానే అట్లా చెప్తే నేనే పడుతాన్ని సన్నాయి నొప్పులు నొక్కండి ఎంత వాళ్ళైనా దేవుడి కింద పనికి రాదు అంతే ప్రవక్తనేమి విడిచిపెట్టాడా గొప్ప దైవజుడనే విడిచిపెట్టాడా గొప్ప నాయకుడు దయాలకత్వం వహించి వీడు నడిపించాడనేమో విడిచిపెట్టాడా నిశ్చయముగా నీవు నా నామం సమాజం ఎదుట గౌరవించగా రెండవదిగా నన్ను నమ్ముకోవాలి ఆ మాట వెళ్ళలేదు మనకి ఇప్పుడేం లేదు చెప్పండి ఏం లేదు లేవు చారవయ్యా అయినా తెలిసి చారవని చెబితే కూడా బతులాడుతున్నాము కానమేందంట ఆశ కష్టాలు పడ్డాడు నిందలు పడ్డాడు అవమానాలు పడ్డాడు ఇజ్రాయేలు విషయం ఎదురాడు ప్రజలతో ఎన్నో పదలు అనిపించాడు ఇన్ని బాధలు అనిపించాయన కనీసం చార్ల పోయినా పర్లేదు కానీ చూడాలి కదా నా సాదా ఉంటుంది దేవుడు అన్నాడు ఇంకా చాలయ్యా ఇంకా చాలు చేసిందే చాలు అని అర్థమే ఇదైతే ఆలోచించండి కనుక దేవుని బిడ్డ వినడం నేర్చుకో వినడం నేర్చుకో నేను దేవుని నన్ను సేవ చేసిన కొత్తలో సేవ చేయను అన్నాను తర్వాత వచ్చానులే కానీ అది అయిస్తుంది మా సొంత వదిలి గారి తల్లి మా పేరు కూడా సంతోషపడాలి బైబిల్ మిషన్ సేవ చనిపోయింది ఆమె బ్రతుకున్న రోజుల్లో అన్నది అమ్మ చిన్న అనుభవం చెప్తాను జరిగిన సంఘటన అని అప్పట్లో ఒక యవనస్తుడని దేవుడు సేవకురామని పిలిచాడు చదువుకున్నాను జాబ్ చేసుకోవాలనుకుని ఇంజనీర్ దేవుడు మాట్లాడలే వినకపోతే దేవుడు యాక్సిడెంట్ అప్పటి నుంచి తీసేసాడు ఆ మాట నాకు చెబితే నేను భయపడతాను ఆ మాట నాకు చెప్తే భయపడ్డాను
మాట్లాడిన చచ్చి నరకానికి వెళ్ళే కంటే దేవుని మాట్లాడి దేవుని పద్ధతి ఆ మాట మీద భయపడి సెట్ అయిపోయాడు. ఈ మధ్యాహ్న కలసంలో వినడం నేర్చుకో, వినడం నేర్చుకో. సౌలా నీవేనా నీవు ముళ్ళు పూలు తన్నుతున్నావు, ఎదురు తన్నుతున్నావు? ఎప్పుడు మాట్లాడాలి? ఎన్ని మాటలు కూడా ఆ మాట వినకుండా పోతామని అర్థం. రచించండి. మధ్యాహ్న కలసంలో దేవుడు జాత దేవుని అంతే. కష్టంలో జీవనం, శ్రమలో జీవనం. అది దాగి ఉన్న బయటికి వెంటనే తెలీదు, అనుభవిస్తుంటే తెలుస్తుంది. అనుభవంలోకి రావాలి, అనుభవంలోకి రావాలి. కొట్టుని ముందు గావు చేపలు పెట్టే కంటే నేలలో కొట్టుకుపోయే వ్యక్తి తెలుసు ఆ భయం ఏంటో, ఆ పరిస్థితి ఏంటో. కొద్దినుడు నువ్వు మాట్లాడటం పెద్ద తప్పేం కాదు. ఆలోచించు. దేవుని యొక్క చిత్తములో, ఆయన అప్పటి పాఠములలో ఎత్తుకథ, ఆయన బలిష్టమైన హస్తములో మోల్చి అంతే. కుమ్మరు వాని చేతిలో ఆ పాత్ర విడిపోయినది, మళ్ళీ ఎలా సరి చేస్తున్నాడు. పరమ కుమ్మరిని సరి చేయడానికి నేను తెచ్చాడు. వినమంటున్నాడు మాట. బంగారం శుద్ధ మంచిగా మేలు బంగారం కావడానికి ఏ విధముగా పరమ కంసాలుగా కొల్లి మీద వేశాడు. ఈరోజు నిన్ను కూడా ఒక ఉన్నతమైనటువంటి స్థితిలో తీసుకురావడానికి నేను మాట వినమంటుకోను. ఇజ్రాయేలు నా మాట వినేలా నువ్వు ఎక్కడున్నా సరే, ఏ ప్రాంతంలో ఉన్నా సరే, ఎంతమంది ప్రజల్లో ఉన్నా సరే, దేవుని మాట వినవచ్చు. వింటే ఉన్నత మహిమానిస్తుంది. ఏమండి, ప్రభుని వెంబడించిన శిష్యులలో యోహాను గారిని దేవుడు అప్రమితంగా ప్రేమించాడు. ఆ ప్రేమ ఎంతవరకు నడిపించిందో తెలుసా అంటే, తాను ప్రేమించిన శిష్యుడు యేసు యోహాను అన్నాడు. ఒక్కటే కాదు, రొమ్మున అనుకున్నాడు. అద్వితీయ దేవుని యొక్క రొమ్మును అనుకున్నాడంట యోహాను గారు. యోహాను అంటే అర్థం కథం రాసింది. యోహాను అంటే అర్థం గిఫ్ట్ ఆఫ్ జీసస్, యేసు ప్రభు బహుమానం. అలాంటి అర్థం ఇచ్చి ఆయన ఆ తాను ప్రేమించిన శిష్యుడు అంతటి వదిలేయ తల్లి భజన అంతటికే ఆగలేదు. రాబోయేటువంటి కాలంలో భయంకర విపత్తులు కూడాను మర్మములన్నీ కూడా తీసుకుందానికి ఉన్నతమైన మహావ్యక్తిగా ప్రకటనలో రాయించాడు. దర్శనంలో చూసి కాగితాన్ని గొప్ప కృప అని చెప్పించాడు. ఏమిటిలా ఆయన మాట ఉంటే ఆ పర్పస్ దివి రకరకంగా ఉంటుంది, భయంకరంగా ఉంటుంది. విషకరమైనటువంటి పాములతో రకరకములతో ఉంటుంది. ఆహారం దొరకదు, ఏమీ ఉండదు. రోమపౌరులతో వాళ్ళు అది శిక్ష అని అక్కడ వేశారు. అయినా సరే దేవాది దేవుని గొప్ప ప్రభువు దినమందు ఆత్మవసరగా అని చెప్పి
రాసి అక్కడి నుండి ప్రకటన విషయాలు రాబో భూమి మీదకి నా వాటిని పరిస్థితులన్నీ కూడా దేవాది దేవుడు తాను ప్రేమించిన శిష్యుడికి రాయించాడు. దాదాపుగా పత్రికలు కూడా రాసి తన జీవితం ముగించే సమయానికి దాదాపుగా అతను 90 సంవత్సరాలు కూడా దాటుతాడు. వృద్ధనైన నేను అంటాడు. చూసారండి, అప్పటి వరకు దేవుడు తన జీవితంలో అలాగే ఉండదు. ఆలోచించండి. ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుడు పెట్టారు. శిష్యులు మాట విన్నారు. ఒక్క మాటే అన్నారు. ఏమండి, నేను లప్ప గిప్ప ఇస్తాను, ఏమేమో తెచ్చి పెడతాను మీకు. అమ్మా, నీకు కావాల్సిన అసలు బూర్లు కాదు చక్రాలు మొత్తానికి నీకు కుమ్మరించి పెడతాను, నువ్వు నెయ్యిలోను పాలలో కూడా ఉంచి లేవనెత్తుతాను అని దేవుడు చెప్పలా. అట్లా వస్తున్నాడు కలిగే సముద్రులు మీరు ఉన్నారనే దేవుడు, అనాథ కాలంలో ఎరుగు తిరిగిన దేవుడు, చెప్పల పట్టు జలాలకి గ్రహించిన దేవుడు, వాళ్ళని ఎన్నుకుంటున్న దేవుడు, ఏర్పాటు చేసుకున్న సిద్ధమైన దేవుడు. వారు అలా ఆ సంగలే సముద్రం దగ్గర చేపలు పడుతున్నాడు. ఆ పట్టులు ఇవి తంపులు వేసుకుని వదలు కడుక్కుంటూ బాగు చేసుకున్నారు. దేవుడు తెలుసు. అందుకే ఆ మాట కూడా వచ్చారు. సింపుల్ గా ఒక్క మాట అన్నాం, నన్ను వెంబడి నన్ను వెంబడించాను. నా వెంబడి విడిచిపెట్టేస్తాను, అక్కడ విడిచిపెట్టేశాను. మాట వింటే విడిచిపెట్టాను. నువ్వు లోకాన్ని విడిచిపెట్టు, పాపమును విడిచిపెట్టు. ఏమండి, నీవు ఆశ్రయించిన మనుషులు ఇస్తే అనవసరంగా గౌర్థంలోనూ గత సముద్రం ఇష్టపడి నీకు వచ్చే ఉపయోగం లేదుగా. దురాశే తప్ప దురాశగా పొందరించే పాపం కనుక ఏముందండి, ఏముంది. ఈ ధనాపేక్షకు వచ్చి ఇది ఎప్పుడు అంటాడు, కొత్తగా నీకు హౌజు పెట్టా. చూడండి, ఇది మీ గ్రంథము 17, ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయము 11. న్యాయ విరోధముగా ఆస్తి సంపాదించుకునేవాడు తాను పెట్టని గుడ్లను పొరుగు కౌసు పిట్టవలే ఉన్నాడు. సగము ప్రాయములో వాడు దానిని విడవలసి వచ్చును. అట్టి వాడు కడపట వాటిని విడుచుచు అవివేకిగా కనబడును. అంతే కనుక విడిచిపెట్టే న్యాయ విరోధమైనది విడిచిపెట్టే. నీకెందుకండి స్వచ్ఛమైనది నీకు దేవుడు ఇస్తున్నాడు. చాలా ఉన్నతమైనది నీకు ఇస్తున్నాడు. అంతే కనుక గుడ్లు పెట్టని కౌజు పెట్ట ఇది నటిస్తుంది. గుడ్లు పెట్ట పొదుగుతున్నట్టు చెప్పండి అమ్మా. గుడ్లేమో లేవు. ఏమండి, గుడ్లు లేవండి బాబు. కానీ గుడ్లు ఉడ్లట్టు పొదుగుతున్నట్టు ఏం చేసింది ఇది? నటించుకో. దేవుని బిడ్డలారా, చివరి దినాలు పోస్తున్నారు. మాట వినకపోవటం వల్ల అరణ్యములో ఇజ్రాయేలు అనేక మంది నేడు అంటే శబ్దం వెళ్ళకపోయారు. దేవుడు విశ్వాసంలో ప్రవేశిస్తుందన్న మాట కూడా వారు పట్ల నెరవేర్చకుండా పోయారు. వాళ్ళకంటే గొప్పదాన్ని గొప్ప ఒక్క ఏమండి ప్రశ్నించడం చివరినాలు ఆలోచించండి. నేను చాలాసార్లు బైబిల్ చదువుతున్నాను, చదివాను. కానీ మన బాపురావు గారి ద్వారా విన్న వాక్యం ఆ రిఫరెన్స్
నాకే ఆశ్చర్యం వేసింది. ఆశ్చర్యపడ్డా, చదువుకుంటా, కానీ ఎప్పుడు నేను దృష్టి, నేను ఎప్పుడు దృష్టించలేదు. పుట్టించను, అదే పుట్టించను ఇంకో మాట్లాడు కదా, అది నేను చాలా ఆశ్చర్యపడ్డాను. అవును, మీ కొరకు పుట్టించను, అక్కడ నుంచి అప్పుడు 7 కదా, కాదా? 3:26 దేవుడు 3:26 అక్కడ చూడండి. 3:26 చదువు. దేవుడు తన సేవకుని పుట్టించి దేవుడు తన సేవకుని పుట్టించి మీలో ప్రతి వానిని వాని దుష్కర్మము నుండి మళ్లించడం వలన మిమ్మల్ని ఆశీర్వదించుటకు ఆయనను మొదట మీ యొద్దకు పంపెనని చెప్పాను. అంతే. చాలా సందర్భాలు చదివాను, కానీ మన ఆయన చదివించి చెప్తే నేను ఆశీర్వాదం. అవునండి, దేవుడు వెళ్ళాల, దేవుడు ఆయన ప్రజల నిమిత్తము లోకంగా చూపిస్తాడు. ఎవరెవరు రక్షణలో ఉండాలో, ఎవరు పట్టబడతారో వారి పట్టు చూపిస్తాడు. దేవుని స్తోత్రం. అవును, అలాగే మాట విన్నాం, అందుకే నేను గుర్తించాడు మాట వినాలని. అని మాట వినాలనే ఆ సంగతి నువ్వు మర్చిపోయావా? ఏమండి, మాట వింటే ఆయన నీ కొరకు దాచి ఉంచిన ఎన్నో గొప్ప జీవులు అలాగా నీకు విస్తరింపచేస్తూ నమ్ముతావా? అందుకే నమ్మకపోవటం వలన, మాట వినకపోవటం వలన ఎలాంటి వారైనా సరే, రాజ్యములు తలకిందులు చేసిన వారైనా సరే, ఎలాంటి వారైనా సరే, వినకపోతే వచ్చే నష్టమేంటో ఆలోచించే గొప్ప పాలవాడు. దేవుడు కోపాన్ని సహించవలసి వస్తుంది. ఏమో నేను గబగబ మాట్లాడి కోపపడి ఆవేశపడినంత కాదు, అని కోపం చాలా భయంకరం, తట్టుకోలేము. ఎలాంటి చదివిస్తా ఒకసారి చదవండి, చాలాసార్లు చదివించాను కానీ సందర్భంలో ఇది ఒకసారి మీకు జ్ఞాపకం చేయాలి. ఎస్కేల్ గ్రంథం 22:14 అనమాట. చదవండి 22:14. నేను నీకు శిక్ష అది. విధింపబోవు కాలమున 22:14 ఎస్కేల్ గ్రంథం. నేను నీకు శిక్ష విధింపబోవు నేను నీకు శిక్ష విధింపబోవు కాలమున ఓర్చుకొనుటకు ఆ. చాలినంత ధైర్యము ఆ. నీ హృదయమునకు కలదా? ఉండదు. మనుషుడు చాలా జాగ్రత్త. ఓ మనుష్యుడా జాగ్రత్త. దేవుని ఎదుట మనుషుడు ఇబ్బంది. నేను నీకు శిక్ష విధింపబో కావున నీ హృదయమునకు సాధినంత ధైర్యము కలదు. నీకుంటుందా? ఉంటుందా? 2 సహించినంత బలము ఆ. నీకుండునా? ఉంటుందా? మాటలు కాదండి, ఎక్కడ ఈడ్చి కొడతాడో, ఎక్కడ పడేస్తాడో దేవుడు. నేను గొప్పపాలు కాబో చూచుతున్నది. మాట వదిలేటం నేర్చుకుంది. నేను హెచ్చరించుతున్న దేవుడు నీ మేలుకి అంతే. దైవజనులు స్వార్థం కోసం చెప్పరండి. స్వార్థం ఉంచుకునే ఎప్పుడు ముందు వేళ్ళు పడాలి ఆయన చేతిలో భయంకరంగా శిక్ష. ఆలోచించండి. ప్రతిదీ నీకు మేలేది దేవుడు నా దైవజనుల్లో వినడం నేర్చుకో. ఏం బ్రేక్ అనేవారు వస్తే పొగుగా ఎదిరించాలి. పాపం బాధను సహించుకోలేక ఒక ఈ కచ్చల గాజు వల్లే అని చెప్పి పోల్చాను. వద్దు చివరినాలు నువ్వు ఏదో దారి తప్పిపోతుంటే దైవజంలో ఉన్న దేవుని ఆత్మ ప్రోత్సహించి మాట వినమని దేవుడు ఇలా చెప్తున్నాను. సిస్టర్,
బ్రదర్ అని చెప్తున్నాను స్వార్థంతో కాదు. నీ మేలుకి ఆలోచించండి. అందుకే అంటున్నాడు ఆసాపు గారిలో ఉంది, అయ్యో ఇజ్రాయేలు నీవు ఆయన మాట వినేలా లేకపోతే పడే కాకినం చేత చాలా నష్టపడతాం. పడే కాకిని ఎందుకంట ఏమండి ఎందుకు చేసుకుంటున్నాం? పడే కాకిని ఎంత మంచిది కాదండి. చూడండి నన్ను చూడండి, పడే కాకిని ఎంత మంచిది కాదండి. ఏమండి మన రోజు ఇదేమైనా కాదు, మనోడు ఇప్పుడు పిల్లలతో ఆటలాడు వాళ్ళు ఎవడో మాట్లాడుతుందట. ఏడ్చి వాళ్ళ ఆయన మొదటికి వచ్చి వాళ్ళ నాతో మాట్లాడలేదు, పచ్చి అన్నారు. ఏమన్నానంట, అట్లనన్నా ఇట్లా అంట, ఇట్లా చూడాలి పచ్చి అన్నారంట. రమ్మంటాడా వాళ్ళు పెరగట్లేదని ఏడ్చాడు. బొడుతులండి వాళ్ళు ఎందుకుంటా ఆ బొడుతుడు ఉదయం కత్తి పట్టుకున్నాడేమో ఇట్లంటాడు. అప్పటి నుండి ఏం కావట్లేదంటమ్మా మా సొంతతే మాట్లాడలేదంటే వాళ్ళు ఏడ్చాడండి. కనుక వాళ్ళంటే పిల్లగా నువ్వు వచ్చానా చిన్నపిల్లవా, చిన్నపిల్లవాడు అమ్మ భయపడి చూడండి, చిన్నపిల్లాడువా చిన్నపిల్లవా పచ్చి అంట పచ్చి. దేవుడు కొన్ని తెలిస్తే ఎక్కడ చస్తావో జాగ్రత్త. ఒరే కాకినంత విడిచిపెట్టు, ఒరే కాకినంత విడిచిపెట్టు, విడిచిపెట్టే ధన్యురాలు వద్దని వారి ఒరే ఆలోచన కాకపోతే కాకినంతలు బట్టి వాడికి అప్పగించేసాడంత లేదు, మాట విడకలేదా ఇజ్రాయేలు నీ గట్టి కూడా అంత తెచ్చుకోవాలి వద్దు. ఆ తర్వాత నేర్చుకున్నాం మళ్ళీ పట్టాలి రాదు. నేను జాలిపడి కనికరించి ప్రేమించి తలుపు తడుచు ప్లీజ్ ఓపెన్ ద డోర్ అని చెప్తుంటే, తలుపు తినవమ్మా అని చెప్తుంటే ఓపెన్ చేసుకున్నా. మా తల్లే మా చక్కనయ్యా ఎందుకంటే కాదెందుదా ఏమండి. కొంతమందికి 24 గంటలు ఆ యొక్క సేవకురాలు ఆగించుకుంటుంది కదా, అది ఒక సంబంధం. ఎంతకి వాళ్ళకు రోగాలు ఉన్నా, నొప్పులు ఉన్నా, వస్తువులు ఉన్నా, ఏదన్నా పడాలి, ఎంతకి ఏం చేయబడాలి? రంగులు రావటంలాగా చెప్పండి అమ్మ, రంగులు రావటంలాగా తిరుగుతామన్నారు. అదొక సంబంధం. ఇక్కడ వాడిపోయి కూర్చున్నారు ఆరోగ్యాన్ని లేక సత్వం. ఎందుకు ఉదయ కాఠిన్యం? ఎందుకు ఉదయ కాఠిన్యం? వదిలే కొత్తగా ముగిస్తా. యశాగ్రంథంలో కూడా క్షమించండి, గ్రంథంలో ఇజ్రాయేలుని చూశాక దేవుడు అన్నాడు, ఇజ్రాయేలు యొక్క ఉదయ కాఠిన్యాన్ని దేంతో కూర్చొని చెక్కుకి రాత్రి కంటే ఇది అసలు సామాన్యంగా నా పడి ఈ చెక్కముక్కి రాయ అనేది అసలు బలంగా ఏవేవో కొన్ని ఉపయోగించి రాళ్ళు పడకపోతే ఉపయోగించి మనం చేస్తా, ముక్కలు చెక్కలు చేస్తా, పిండినప్పుడు పొడి పొడిగా చేసి పడేస్తా. కానీ చెక్కుముక్కి రాయి అనేది మాత్రం ఎలా ఉంటుందంట, అసలు కట్టిందా దాన్ని మంది ఇలాంటి వదయం కలిగిన వారు కదా. మరి ఎంతగా దేవుని ఇష్టపడుతున్నారో నాకేం తెలియదండి. ఇచ్చి పెడతా ఎంత ప్రభు త్వరగా మాట వింటే వదయ కాదండి. ఇల్లు మేత్తని వదయ మొన్న గురువారం సూర్యాపేట డైవిజన్ వచ్చింది. ఒకటి
ఉదయాన్నే 6 గంటలకు నాకు లేచిందో లేదో దైవ గారి అల్లుడు రెండో అల్లుడు దయాకర్ గారు ఫోన్ చేసి పాపమ్మ ఫోన్ చేసి పెద్దలాడమ్మా అన్నాడు. ఆ పెద్దలాడమ్మ అమ్మగారు అని మాట్లాడి, అమ్మా రాస్తామి ఐసీయూలో ఉన్నాడమ్మా, అమ్మలో ఉన్నాడు, అసలు ప్రార్థన చేయండి అన్నాడు. సరేనయ్యా అన్నాడు. ఆ రోజు కొంచెం ప్రార్థన చేపిద్దాం, ఊరు వాడ అదే వదిలి పెడతారు మా ఎందుకు అంటే అన్నాడు. సరే మళ్ళీ శుక్రవారం ఉదయానికి మళ్ళీ ఫోన్ చేసి అన్నారు, అమ్మా చనిపోయాడు, ఆయన దాదాపుగా 2 గంటలకు కూడా బ్రతకడం వద్దన్నారు. అట్లా అడ్మిట్ చేసి వెంటనే చనిపోతే డాక్టర్లంతా బ్రతికి ఉన్నాడని నచ్చి చేసి వెంటిలేషన్ పెట్టి 1,20,000 వసూలు చేశారంట. ఏమి చూడటం ఎంత బాధాకరం ఆలోచించండి. నిన్న చెప్పి బాధపడింది, బాధపడ్డా 1,20,000 అన్నారు. ఎంతదాదా చచ్చిన వానికి మందులు రాశారు, వెంటిలేషన్ పెట్టి బిల్లేసి చచ్చిపోయాడని చెప్పారు. 1,20,000 దైవాలు వింటున్నారా? 1,20,000 హాస్పిటల్ పేరు కూడా చెప్పండి. ఎంత బాధాకరం ఆలోచించాలి. ఇప్పుడు డాక్టర్లు డబ్బు సంపాదనకి ఎంబీబీఎస్ జరుగుతున్నారు. మంచిగా ప్రాణం రక్షించడానికి జరుగుతున్నా వీళ్ళంతా పాటుకోవడం. ఆలోచించండి. ఎవరో ఒక్కరే ఇద్దరు ఉంటారు స్వచ్ఛందమైన వాళ్ళు. ఎంత బాధ అనిపించింది. జేమ్స్ గారు ఫోన్ చేసి, ఆంటీ చచ్చిపోయిన వెంటిలేషన్ పెట్టి 1,20,000 వసూలు చేస్తే ఆంటీ అని చెప్పి బాధపడ్డారు. ఆలోచించండి, మనుషుల ప్రాణం లేకలేదు. అలాగే చదువుతున్నాను. దేవుడు నమ్ముకో, దేవుని మాట విను, బ్రతుకుతావు. ఉదయ కాఠిన్యంతో దిగజారిపోవద్దు. వాక్యం నీకు అని తెలిసి కూడా నాకు కాదని నెట్టేసుకుంటున్నావా? దేవుడు నిన్ను ప్రేమించి నీకే తెలియజేస్తుంటే ఆలోచించండి. ఎందుకు ఇప్పటికి కూడా ఏమండి మంచి వాక్యానుభవం ఉంది కూడా ఏమంటే తెలియనటువంటి అమాయకుల్లాగా నడుస్తున్నారు. పడనితనం, ఎత్తనతనం ఎన్నాళ్ళ మటుకు ఇంకెంత కాలం కొనసాగాలి? ఎటుపోతున్నది ఈ జాతీయ జీవితం? ఎటుపోతున్నది ఈ ప్రార్థనము? ఎటుపోతున్నది ఈ వాక్యానుభవం? దేవుని రాజ్యం పంతాలు పట్టడంతో లేదనే సంగతి మర్చిపోవాలి. అది సమాధానం. ఆ నగరం ఏంటి చెప్పండి? అబ్రహాము తెలిపిన సమాధానం. ఆయన మాట విను, ఆయన మాట విను. వింటే మేలు, వింటే దీవెన, వింటే ధన్యుడు ఉదండిరా, వింటే ఉన్నతమైన గొప్పలు పొందుతావు. జ్యోతిర్మయుడకు యేసు ప్రభువు ఇచ్చే ఏమీ బహుమానం నీకు ఇస్తున్నాడు, పొందుకుంటావు. వ్యక్తముగా పొగట్టుకుంటున్నావు. ఇప్పటికైనా సరే ఉదయం కట్టెని విడిచిపెట్టవా? అది మాట వింటావా? ఆలోచించాలి, వినాలి, వినాలి. వినటం ఎత్తు దాని ఆచరణలో పెట్టండి. చెప్పండి దేవుడి బిడ్డలారా, ఆలోచించండి. 22లో చిన్న పిల్లలు, అందరూ వేసిన పిల్లలు కూడా చన్నీకి మన పిల్లలు కూడా చూసి దైవజనులందరికీ కూడా కొంచెం
పరిచర్య అందరూ మన వాళ్ళందరూ బాగా చేస్తారు, అన్ని సత్వాలు చేస్తారు. అయితే ఒక 5-10 నిమిషాలు కొంచెం ఆలస్యం వచ్చింది కాదా, ఆలస్యమైనందుకు కొంచెం బాధపడి ఒక దైవజనుడు ఆ పిల్లలను కూడా కొంచెం గర్తించాడు. తర్వాత నా నోటీస్ కూడా వచ్చింది. నేను అన్నాను, పాస్టర్ గారు దూరం అయ్యిందండి, కొంచెం లేట్ అయ్యింది అని చెప్పి అందుతూనే వచ్చాను. అయినా కొంచెం మనసులో కష్టం పెట్టుకొని సంవత్సరం పాటు నా మీద అబద్ధం కూడా నిజమంటే ప్రియ, సరే ఏదేమన్నది అనేది అప్పగిద్దాం, ప్రార్థన చేద్దాంలే అనుకున్నాను. ఈ సంవత్సరం జనవరి 2వ తారీఖున ఆ చర్చి యానివర్సరీ అని శేఖర్ గారు 2 యానివర్సరీ ఎన్నో సంవత్సరం అని చెప్పాను. అని చాలా మంది వస్తున్నారు, రండి మీరు తప్పకుండా ఆహ్వానిస్తున్నాను అని వెళ్ళాను. ఆ సమయంలో ఆ పాస్టర్ గారు వస్తారని నేను అనుకోలేదు. ఆ రోజు ఫ్రీగా మాట్లాడుకోలేదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. కాబట్టి అర్థం చేసుకోవాలి. దేవుడు నాకు చదువుతాను. ఆ దైవజనులు ఏమన్నా తెలుసా, అమ్మా నేను ఒకసారి ఏదైనా మనసులో పెట్టుకుంటే నేను దేవుని ఆలోచించండి. చివరినాలు అదే గుర్తుపెట్టుకోవాలి. ఆయన మాట విని నేను ఎంత లేదు పైవారు వింటున్నారా? ఆయన మాట విని నేను ఎంత వేరు వింటావా? ఇప్పటికైనా వింటావా? విజేత చూపుతావా? వినని సభలు ఏమయ్యాడో మీకు తెలుసు. ఇవన్నీ నేను చెప్పదలుచుకోవాలి, క్లుప్తంగా లాగేద్దాం అనుకుంటున్నా. దేవుని బిడ్డలారా, కొంతమంది సాగులు ముందుగా రెడీ చేసుకుంటారు. మన వాళ్ళు చెప్పే ఆన్సర్లో వాళ్ళు ఎంతగా ఉంటాయి. అతి తెలివి ఎక్కువ పల్నాడు కదా, పల్నాడు వాళ్ళు తెలివి ఎక్కువ. ఏమ్మా పోయిన వారం రాలేదంటే రాలేదక్క, నేను అడిగింది ఇప్పుడు రాలేదని ఎందుకని అడిగితే రాలేదు, అది ఆన్సర్. జవాబు అదే వినేదానా? అదే చెప్పాలి, కారణం ఎందుకు చెప్పాలి? నేను అడిగింది ఎందుకు రాలేదు అన్నాను. ఇప్పుడు నువ్వు చెప్పేది ఏంటి? రాలేదంటే అది ఆన్సర్, జవాబు అదా? పద్ధతి కాదు. నేను అడిగింది ఈ జవాబు కోసం కాదు, ఎందుకు ఆగిపోయావో చెప్పాలి ఆ కారణం. మనకు ఆలోచించాలి. దేవుడి కదా, దేవుని వాటితో నీతో మాట్లాడుతుంది. ఇప్పటికైనా సరే సౌలు ముందుగానే రెడీ చేస్తున్నాడు జవాబు. సమయంలో చదివితే ఏం చెప్పాలి అని ముందుగా సిద్ధపరచుకుని, ఎవరయ్యా సౌలు, నువ్వు యజుడువా? అవునా, యజుడు. ఎందుకు బలి అర్పించావు? ఎందుకు నువ్వు బలి అర్పించావు? నువ్వు రావడం ఆలస్యమైంది. వాడు తొందరపాటుని గ్రహించడానికి ఈ సమయం ఏం చేశాడు చెప్పండమ్మా? వాడు తొందరపాటు మనిషి అని, ఓర్పు లేని వాడని గ్రహించి ఇక్కడ ఏం చేశాడు? ఆలస్యం చేశాడు. అంత పని చేశాడు. నువ్వు రావటం ఆలస్యం అయిందని అన్నాయి నొప్పుడు. ఈ లోపయ్యా ప్రజలందరూ పసుపు పారిపోయారయ్యా, దాక్కున్నాడు. శత్రువులేమో వచ్చి పడుతున్నారయ్యా అని పూచి సాకులు ఏర్పాటు చేసుకున్నాను. ఆలోచించండి, ఈ సొంత జ్ఞానాన్ని అర్థం పెట్టుకోవద్దు. వద్దు, ప్రతి పని వెనుక దేవుడితో పొందుతుంది. ఆలస్యమైనా పర్వాలేదు, కానీ దేవుని ప్రభావం పర్యటమైన
ఆలోచించండి. కనుక ఈ సొంత జ్ఞానాన్ని ఆలోచనతోటి ఏవేవో సిద్ధం చేసుకోవద్దు. మేమేమో రెడీ చూసుకోకుండా ఉండము. ఇది చెబుదాం, అది చెబుదాం. ఏం చెప్తాం? దేవుడు తెలీదా? దేవుడు తెలీదా? దేవుడి కఠినించాట. దేవుని ఆత్మని ఇబ్బంది పెడుతున్నారు. ఆయన చోట నేర్చుకుంటున్నాడు. అంత మాట వింటే ఎంత ధన్యత. ఆయన సంతోషం. ఆయన ఎవరి వైపు సంతోషిస్తాడో తెలుసా? మాట వినేవాడు. అనుక్షణము సౌలు జీవిత విషయంలో దేవుని ఆత్మ పోషించింది. ఒకరోజు సమూయేలు సౌలు గురించి ఏడుస్తున్నాడు. ఎందుకు ఇతను ఇలా చేస్తున్నాడు? ఎందుకు ఈ విధంగా ప్రవర్తిస్తున్నాడు? ఎందుకు ఈ విధంగా దేవునికి వ్యతిరేకమైన కార్యాలు చేస్తున్నాడు అని ఏడుస్తుంటే దేవుని ఆత్మ వచ్చి ఏం మాట్లాడిందో ఒకసారి చూద్దాం. మొదటి సమూయేలు గ్రంథం 15వ అధ్యాయం. చదవాలి, తీయండి. మొదటి సమూయేలు గ్రంథం 16 చదువు. 16వ అధ్యాయము. 16ఏనా? కాదు, అది కాదు. నన్నాలు పట్టుకొని ఇస్తా ఉన్నారు. కొంచెం 16 మొదటి చదువు. అంతటా యెహోవా ఆ. సమూయేలుతో ఇలాగ సెలవిచ్చాడు. ఆ. ఇశ్రాయేలీయుల మీద రాజుగా ఉండకుండా ఆ. నేను విసర్జించిన సౌలును గురించి ఉమ్. నీవెంతకాలము దుఃఖింతువు? అంతే. ఎంతకాలం దుఃఖిస్తామయ్యా? నేనే విసర్జించాను, రోజు పడేశాను, నెట్టివేశాను. నా మాట వినసలేదు కనుక, ఒరే కాఠిన్యం చేత అతను ఇదైపోయాడు కనుక నేను తోసివేశానయ్యా. నేను తోసివేసిన వాడిని కొంచెం ఎందుకు నువ్వు వేసేది? నా బట్టి నడుస్తాను. ఎంతకాలం వేస్తాను? చదువు. ఎంతకాలము దుఃఖింతువు? ఎంతకాలం దుఃఖించు? తైలముతో నింపుము. ఆ. బెత్లెహేమీయుడైన యెషయి యొద్దకు ఆ. నిన్ను పంపుచున్నాను. చాలు. కనుక నేను విసర్జించిన సౌలు కోసం ఎన్నాళ్ళ పట్టుకు నీవు చేయాలి. దేవుని మాట వింటే సంతోషపడతాను. వెళ్ళినవాడి కోసం ఏడుస్తుంటే ఎంతకాలం దేవుడి మా అసలు ఆ ప్రార్థన కూడా వినడం అని అడిగింది. అసలు ఆ ప్రార్థన కూడా వినడం. వింటావా? దేవుని మాట విను. పోతావా? లోపల పోయి దేవుని కోసం జీవిస్తావా? దేవుని మాట విని ముందు. మనుషుల మాటలో ప్రలోభాలకు లోబడతావా? అంతే. రెండే ఏదైనా. అందుకే దేవుడు అంటాడు, నా మాట వినేలా ఎంత వినాలి. దేవుని మాట వినడం నేర్చుకోండి. ప్రజల మాట ఆలోచించాలి. మాటలతో సేవ చేస్తారు. నీ జీవిత మేలు కొరకు దేవుని ఆత్మ ముందుగా సిద్ధపరిచి ఎదురుస్తున్నారు. కొంత దైవజనులు ఉంది. ఏమండి? నీ జీవితం బాగుండాలని, నీ బ్రతుకు బాగుండాలని, నీ భవిష్యత్తు బాగుండాలని ఇది అని హెచ్చరిస్తూ ఉంటాను. నీ నరకానికి వెళ్ళి భ్రష్టుగానో భ్రష్టుడుగానో ఉంటావు. దేవుడు ఇష్టపడడు. అది వింటావా? వింటావా? విను. వెనుక నేర్చుకోండి. లేకపోతే అంత పెద్ద గొప్పవాడు కూడా ఎంత బయట పరిస్థితి దుఃఖవలసి వచ్చిందో ఆలోచించండి. నువ్వు చాలు. ఏం చాలు? నువ్వు చాలు. నిశ్చయంగా నిన్ను కూడా అదే మాట అంటారు. ఆయన మాట ఉండకపోతే, ఆయన ఆశించకపోతే, ఆయన నమ్ముకోకపోతే, ఆయన చెప్పి పోగొట్టుకుంటే, ఇంకొక మాట చెప్పేసి ముగిస్తున్నా. దేవుడు దావీదుతో వాగ్దానం చేస్తూ చెప్పాడు, సౌలుకు నా ప్రభు దూరం చేసి
వినాలి మాట. సౌలుకు నా కృపతో దూరం చేశాను, కానీ నీ కుమారుడైన సొలొమోనుకు అలాగూ అలా చేయనని మాటిస్తున్నా దేవునికి. ఆయన మాట వింటావా? ఆయన మాట వింటావా? ఇప్పటి నుండి నీకేం పేరు పెట్టబోతున్నాడో తెలుసా? యావత్ ప్రపంచంలో సిద్ధపడిన పెళ్లి కుమార్తె హెప్సిబా అని నీకు పేరు పెట్టమనంటున్నాడు. అందుకు ఇష్టపడి ఆయన మాట వింటావా? వింటావా? వింటాను. సిద్ధపడితే ఆయన నామాన్ని గౌరవించు, సన్మానించు. కొంతమంది దేవుడు అంటే అభిమానం ఉంటుంది, విశ్వాసం కాదు. వినాలి ఇక్కడ బాగా. అభిమానం వేరు, విశ్వాసం వేరు. వాక్యానుభవం వేరు, దేవుళ్ళ చక్కగా నచ్చే విధానం వేరు. అయితే ఈ అభిమానం చెప్పుకునే వారు ఎలా ఉంటారో తెలుసా అండి? ఎప్పుడు కోటాలో అన్ని కార్యక్రమాల్లో దేవుణ్ణి ఇక్కడ మహిళపరచాలి. వినాలి బాగా. నేను చాలా చోట్ల చూస్తున్నాను కనుక చెప్తున్నాను. దేవుడిని అక్కడ మొదట స్థానం ఇవ్వాలి, దేవుణ్ణి అక్కడ ఎత్తి పట్టాలి, దేవుణ్ణి అక్కడ అన్ని విషయంలో ఆయనకు ఆధిక్యత ఇవ్వరు. వారి గొప్పలు వారికి అదే చూస్తారు. ఆలోచించండి, ఆలోచించండి. ఎంత బాధాకరము, ఎంత బాధాకరము. ఇంకో చిన్న మాట చెప్తాం. అన్నాడు పెళ్లికి ఒడ్డుకి పెళ్లి కూతురికి అది నలుగులన్నీ ప్రారంభం చేస్తాం కదా. పక్కన ఎట్లా ఉంటుందంటే, నేను వెళ్ళను, చూస్తాను, గ్రహిస్తాను. మొట్టమొదట అక్కడ వచ్చి ప్రార్థన చేయవా, నలిగేస్తున్నాము అని అంటారు. ఒకవేళ పక్కనో అక్కడో పిలవలేదనుకో, వాళ్ళలోనే పాస్టర్లు లేస్తారు, వాళ్ళలోనే పాస్టర్లు ఉండాలి. వాళ్ళు ప్రార్థన చేస్తారు. ప్రార్థన ఏమండి, ప్రార్థన చేస్తారు. ఒకటో రెండో పాటలు పాడతారు. మనం చేసేది ఏంటో తెలుసా అండి? పెళ్ళికొట్టుకు బాగానే ఉంటారు. మునిగేది వీళ్ళే. మునిగేది ఎవరు? వీళ్ళండి. చూసారా చూసారా? అక్కడ దేవుడు ఉంటాడా? దేవుడు సన్మానిస్తున్నారా? దేవుడి నామం గణపరచబడుతుందా? దేవుడి నామం హెచ్చించబడుతుందా? దేవుడికి ఆధిక్యత ఉందా? దేవుడికి స్థానం ఉందా? ఆలోచించండి. ఇలాంటి కార్యక్రమాల దౌర్భాగ్యపడు. అందుకని సమాజం మీద తన నామం మీద సన్మానించాలి. అన్ని నామముల కంటే శ్రేష్టమైన నామం. తరాలు మారినా, యుగాలు మారినా మారని దేవుడు అయ్యాలి. అలాంటి దేవుణ్ణి ఈరోజు ఏం చేశావు? సొంతగా మార్చుకున్నాను. ఒకటి. రెండవది, నువ్వు నన్ను నమ్ముకోవాలా. నా మాట వెళ్ళలేదు. అవుట్. నీ పరిస్థితి ఏమిటి? నీ పరిస్థితి ఏమిటి? ఎప్పటికైనా సరే మాట విను. 4 గోడల మధ్య విన్నట్టే ముందు బయటకు పోయే ఎప్పట్లా నుండి కప్పలాగా బెగబెగలాగా మాట కుదిరికే మాట. మంచి కూడా, ఆ మంచి మాట కూడా మంచి చేయగలుగుతాండి. నేను చాలా మంది పెడతకు జనాన్ని నిజం. ఆ మనుషులే సీరియస్నెస్ అనుకుంటా. అది మంచి మాటలు కూడా సీరియస్ గా తీసుకుంటారు. జాగ్రత్త సమానం. నీ మీదకి నువ్వు వినాలని, చక్కగా నడుచుకోవాలని, ఉన్నతమైనటువంటి దేవుని కృప పొందాలని, దీవెన పొందాలని వాళ్ళు ఒకసారి చదవండి. ఏమిటి? ఇశ్రాయేలు, నీవు నా మాట విని ఎంత మేలు. ఆ మేలు నువ్వు పొందడానికి సిద్ధపడుతున్నావా? వాక్యం ఎదిగిన నీవు, ప్రార్థనలు ఎదిగిన నీవు నమ్ము.
విను అంతే. కండిషన్స్ అదండి. ఉన్న పోట్ల ఉండిపోవాలి. తెలుసా అండి, అబ్రహాం అంట ఆ ముందే కూడా దగ్గర ముగ్గురు వస్తుంటే ఎదుర్కొన్నాక నేల మట్టుకు లేదు స్తోత్రం తగ్గించుకో. నష్టం లేదు. మహారాజు అయితే కావచ్చు, మహారాణి అయితే కావచ్చు, పల్నాడు గొప్పలు పిలివైతే కావచ్చు, అమ్మా నాగమ్మ అయితే కావచ్చు. జాగ్రత్త సుమా. నేల మట్టుకు ఏ కావాలి? తగ్గించుకో. చివతనాలు ప్రభు కొరకు జీవించడం నేర్చుకో. ఆయన మాట విని ఎంత సిద్ధంగా ఉంటావా? ఎప్పుడు చదవగానే సరిగా ఏమండి ప్రార్థన చేయండి సరిగా వాక్యాలు ఉంటే సరిపోలేదు. జీవితం ఒక సువాసన వెదజల్లా. చాలా మంది ఒక మంచి లక్షణం ఉంది. చాలా మంది ఈ మాట చెప్పేసి చూపిస్తాను. చాలా మందిలో ఒక మంచి లక్షణం అసలు అండి మా పిల్లలు బయట కనిపించండి. ఏమండి మా ఏమండి ఆ పిల్లలు కానీ ఊళ్ళో ప్రపంచంలో ఉన్న వార్తలు ఆ పంపాలి. ప్రపంచంలో ఉన్న వార్తలన్నీ ఆలోచించాలి. ఇంక నేను వెళ్ళింది ఏముంది, బయటకు రాకపోయినా ఒకటే వచ్చినప్పుడు. అవునా కదా? కష్టమంతా జాగ్రత్త. గాజిస్తే దేవుడు దేవుడు మాటలని మనం నేర్చుకో. దేవుడు మాటలని నేర్చుకో. లోబట్టడం నేర్చుకో. తగ్గించుకోవటం నేర్చుకో. మాటలు గాలి మాట్లాపో. కత్తిపట్టు లాంటి మాటలు ఆపో. ఎందుకు నీకు ఆవేశం? నువ్వెంత నేను మించిన ఆవేశం. దేవుడు చేసుకోమని చెప్తాను. దేవుడు మాట విను. ప్రార్థన జీవితంతో అన్ని విషయంలో దేవుడి చిత్తానికి అప్పగించుకో. ఎప్పుడైనా నీ జీవితం సరి చేసుకుంటావా? యేసు వల్లే జీవించడానికి నేర్చుకో. యేసు వల్లే మాట్లాడటం నేర్చుకో. యేసు వల్లే నడవడానికి ప్రార్థన చేసుకో. యేసు వల్లే పరిశుద్ధతలో జీవించడం నేర్చుకో. యేసు వల్లే కూర్చుంటా లేచుతా నేర్చుకో. యేసు వల్లే ఆయన సమాజంలో ఎదురు ఫలించడం నేర్చుకో. ఉంటావా? ఎలా ఉంటావో, వెళ్తున్నావో లేదు దర్శించుకుంటూ ఇప్పుడైనా సరే ఇంటికాలో నేను వెళ్ళలేదు ఇక్కడ నేను కాంతవ్వాలి సరి చేసుకుంటూ ప్రార్థన చేసుకుందాం. నేను వాటిని జీవించుకుందాం. ప్రార్థన చేయమన్నా